సరే. అమ్మయ్యా, దీన్ని అడ్డం పెట్టుకుని బావ నొప్పించేశాను. అమ్మా సిరి, అది కాదే, ఈ క్యాలెండర్లో ఈరోజు రౌండ్ చేశావు, ఏదైనా పనుందా? అయ్యో బామ్మ, ఈరోజు పిల్లాడికి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి. ఈ రోజే లాస్ట్. అయితే వాణ్ణి తీసుకుని వెళ్ళమ్మా, ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటానులే. హరికృష్ణ, నాన్న హరికృష్ణ, ఒకసారి ఇట్రా. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? క్రిస్టియన్ పిలు. కాల్ మీ క్రిష్, ఓన్లీ క్రిష్. పద వెళ్దాం. ఎక్కడికమ్మా? అదేరా, నీకు స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి కదా, ఇవాళే లాస్ట్ రోజు. పద వెళ్దాం. బామ్మ, కృష్ణ తీసుకెళ్ళి స్కూల్లో అడ్మిషన్ తీసుకుని తర్వాత ఈ చెక్కు తిరిగి ఇచ్చేసి వస్తాను. అలాగే అమ్మా, త్వరగా వచ్చేయి. అక్క, ఒక్క నిమిషం. ఏంటి హర్ష? అక్కడ అన్ని ముంతలున్నాయి కదా, ఒకటేమో బామ్మ ఆరోగ్యం కోసం, ఇంకోటి క్రిస్ స్కూల్ ఫీజు కోసం. చాలా కష్టపడి డబ్బులు దాస్తున్నావు కదక్క. 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఏ పనున్నా చేస్తావు, ఇంత చిన్నింట్లో సర్దుకొని ఉంటున్నావు. ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుంటున్నావు. రూపాయి విలువ అంత తెలిసిన దానివి మా సారిచ్చిన చెక్కుని ఎందుకు వద్దంటున్నావు అక్క? హర్ష, నాకు రూపాయి విలువ తెలుసు. ఆ రూపాయిని కష్టపడి కూడబెట్టడం కూడా తెలుసు. నాకొచ్చే ప్రతి రూపాయి గౌరవంగా నేను సంపాదించుకున్న రూపాయి. అంతేకాని ఉచితంగా వచ్చిన ఏ డబ్బు నాకొద్దు. అందులో మీ సార్ లాంటి వాళ్ళు చేసిన సహాయానికి విలువ కట్టారు చూడు, అలాంటి రూపాయి నాకు నా కొడుక్కి అవసరం లేదు. అక్క, మీ సహాయానికి విలువ కట్టడం నిజంగా మా సార్ తప్పే. కానీ ఆ విలువ కడుతున్న డబ్బు నీకు ఉపయోగపడుతున్నప్పుడు ఎందుకక్క వద్దనుకోవడం? అహంకారంతో ఇచ్చే డబ్బుకి నా దగ్గర విలువ ఉండదు. ఇది ఎలా అయితే నాకిచ్చాడో అలాగే మీ సార్కి తిరిగి ఇచ్చేసి వస్తాను. పద నాన్న.
సిరమ్మా ఎక్కడికమ్మా? అమ్మెక్కడ పండు? ఇంతకీ ఎలాగుందమ్మా? బాగానే ఉంది కదా? నాకు పర్లేదు పండు. నేను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మతో అర్జెంటుగా మాట్లాడాలి. సిరమ్మా ఆగమ్మా. సిరమ్మా అమ్మా, సిరి, నీకు ఫీవర్ తగ్గిందా? తగ్గిందిలే అమ్మా. మనం అర్జెంటుగా వెళ్ళాలి. అర్జెంటుగా వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? మర్చిపోయావా అమ్మా? నిన్న స్కూల్ బ్రోచర్స్ అన్నీ చూసి ఒక స్కూల్ని సెలెక్ట్ చేసావు కదా. ఆ స్కూల్ బ్రోచర్లో ఇవాళే లాస్ట్ అడ్మిషన్ డేట్ అని ఉంది. అవునే, నిజంగానే ఇవ్వాలి లాస్ట్ రోజు. మనం వెంటనే ఆ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుందాం పదమ్మా. సిరమ్మా ఇప్పుడు నీకు బాగాలేదు కదమ్మా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిన అవసరం అమ్మా. వెళ్ళాలి పండు. ఆ. అమ్మా పద వెళ్దాం. మళ్ళీ నాన్న మూడు మారక ముందే అడ్మిషన్ తీసుకొస్తే నాన్న ఏం చేయలేరు కదా. అవునే, కానీ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదా. నీకు ఫీవర్ తగ్గిందో లేదో? అమ్మా నాకు నీరసం తగ్గిపోతుంది. కాసేపట్లో ఫీవర్ కూడా తగ్గిపోతుంది. పండు, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. అలాగేనమ్మా. సిరమ్మా ఇదిగమ్మా. పండు, డాక్టరు జ్వరం సిరప్ ఇచ్చారు కదా, అది తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగమ్మా. 5 ml ఇవ్వు. అమ్మా, ఎనర్జీ రావడానికి జ్యూస్ తాగాను. జ్వరం తగ్గడానికి డాక్టర్ ఇచ్చిన టానిక్ తాగాను. పదమ్మా, మనం వెళ్ళి స్కూల్ అడ్మిషన్ తీసుకుందాం. సరే, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నా పో. అలాగే అమ్మా. సుభాష్, ఈ ఆఫీస్లో కాంట్రాక్టర్స్ని వెండర్స్ని కనుక్కోమని చెప్పాను కదా, కనుక్కున్నావా? నేను అదే పనిలో ఉన్నాను అంబిక.